రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బలమైన, శక్తి కలిగిన, జీవం కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు నాయనా. అయ్యా, ఉదయకాల సమయం నుంచి సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మమ్మల్ని ప్రతి క్షణము కూడా కంటికి రెప్పలాగా కాచి కాపాడినందుకు తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలం వరకు మేము చేసిన ప్రయాణాలను దీవించారు నాయన. అపాయాలు, ప్రమాదాలు అన్నిటిని తప్పించారు ప్రభువా. ఈ రోజున మాకు కావలసిన జ్ఞానాన్ని, బలమును, శక్తిని మాకు అనుగ్రహించారు నాయన. ఈ రోజున ఏ విషయంలో మాకు ఏ కొదువ లేకుండా సంతృప్తిని, సమృద్ధిని అనుగ్రహించారు నాయన. స్తోత్రాలు ప్రభువా. ప్రాముఖ్యముగా మా అందరినీ కూడా మీ పాద సన్నిధిన సజీవులుగా చేర్చుకున్నందుకు స్తుతులు. కుటుంబం అందరం కలిసి మరొకసారి తండ్రి సంతోషిస్తూ, ఆనందిస్తూ మీ నామాన్ని కనపరుచుకునే అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి కూడా కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము ద్వారా తండ్రి సెలవిస్తున్నారు నాయన. అవును ప్రభువా, మేము కొండల తట్టు మా కన్నులు ఎత్తితే మాకు ఏ ఉపయోగం ఉండదు ప్రభువా. ఈ లోక సంబంధమైన మనుషుల వైపు మా కన్నులు ఎత్తితే మాకు ఏ సహాయము రాదు. మేము రక్షించబడలేము, మేము తప్పించబడలేము. కానీ మీ వైపు మేము చూస్తూ ఉన్నట్లయితే, మీ వైపు మేము చూస్తూ నడుస్తూ ఉన్నట్లయితే అయ్యా, మేము అన్నిటినీ జయించగలిగి క్షేమముగా, సురక్షితముగా ఉండగలమనే తండ్రి నమ్మిక, విశ్వాసం మా అందరిలో కలుగు చేయండి. ఎవరైతే తండ్రి మీ వైపు చూడక ఈ లోకం వైపు చూసి భయపడుతూ మాకు ప్రమాదము అని చింతిస్తున్నారో వారందరినీ రాత్రి కాలంలో దర్శించి వారికి మీరే రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి సమయంలో అయ్యా ప్రతిరోజు విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి అడుగుతున్నాం, వారికి మీ దీవెనలను, మీ కాపుదలను దయచేయండి తండ్రి. అయా, అనారోగ్య సమస్యలను బట్టి అయ్యా ఎంతో మంది ప్రార్థిస్తున్నారు. అయ్యా, వారికి ఉన్న బలహీనతలను చూసి అనేక మంది వారిని తండ్రి అవమానపరుస్తుండగా, అయా వారికి ఉన్న ధనాన్ని వారు వ్యయము చేసుకుంటుండగా, అయా అయినప్పటికీ స్వస్థత రాని పరిస్థితి ఉంటుండగా సంపూర్ణ విడుదల మీరే దయచేయండి. సంపూర్ణ ఆయుష్ మీరే అనుగ్రహించండి తండ్రి. అంధకార దురాత్మ క్రియలన్నిటినీ యేసు నామములో లయపరచండి తండ్రి. అయా, ప్రతి విధమైన రోగము, క్యాన్సర్స్, భయంకరమైన వ్యాధుల నుంచి, పెరాలసిస్ నుంచి అయా విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, ఎవరైతే ఊపిరితిత్తుల సమస్యలతో ఉన్నారో, ఎవరైతే తండ్రి కిడ్నీ సమస్యలతో ఉన్నారో, లివర్ సమస్యలతో ఉన్నారో, గుండె సంబంధమైన ప్రాబ్లమ్స్తో ఉన్నారో, స్కిన్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నారో ప్రభువా, అయ్యా వారిని దర్శించి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభు. ఆర్థరైటిస్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. PCOD సమస్యల నుంచి, నరాల బలహీనతల నుంచి అయా విడిపించండి తండ్రి. మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడుదల అనుగ్రహించండి. గొంతు సంబంధమైన సమస్యల నుంచి విడుదల దయచేయండి. అయా, కణితులు కలిగి ఉన్నారు, వాటిని తండ్రి మీరు యేసు నామములో కరిగించండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే కంటి సంబంధమైన, చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్తో ఉన్నారో వారికి కూడా స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా BP, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా తండ్రి మీ కృప చొప్పున నార్మల్ లెవెల్లో ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి నాయన. అదేవిధంగా డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. వారు తండ్రి సమాధానంగా, సంతోషంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. అయా, కూలిపోయిన కుటుంబాలు, అశాంతితో తండ్రి రగిలిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. వారందరినీ కూడా దర్శించండి. వారి కుటుంబాలను తిరిగి మీరే కట్టండి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేక, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సమాధానం లేక, ప్రేమ లేక, రక్త సంబంధికులకు మధ్య గొడవలతో ఎంతో మంది జీవిస్తున్నారు. సమాధానంతో వారి కుటుంబాలను నింపండి తండ్రి. అయ్యా, వృద్ధులను, చిన్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. ఆయన విదేశాలు వెళ్తున్నారు తండ్రి,
వారందరికీ మీ క్షేమాన్ని దయచేయండి. వారి వీసాలలో, పాస్పోర్ట్స్లో, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఎవరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి జాబ్ వారికి దయచేయండి. అయా, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, అయా వారికి తండ్రి సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి. ఎవరైతే బిడ్డలు తండ్రి అయా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, గృహాల కొరకు, ట్రాన్స్ఫర్స్ కొరకు, రిటైర్మెంట్స్ కోసం అప్లై చేసుకుని ఉన్నారో మీరే మీ చిత్తంలో వాటన్నిటిని దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని దర్శించి లోపాలన్నీ సవరించబడి వారు గర్భఫలం పొందుకునే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన అప్పుల సమస్య నుంచి ప్రతి బిడ్డను రక్షించండి. అప్పును తండ్రి ఆశీర్వాదకరంగా మార్చి అనేకులకు ఇచ్చేవారిగా వారిని లేవనెత్తండి ప్రభువా. నాయన మా భారతదేశాన్ని దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి. కోర్టు కేసులో చిక్కుబడ్డ ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభువా. నాయన ఈ రాత్రిన తండ్రి మీ కృప చొప్పున మేమందరం కూడా సేద తీరబోతున్నామయ్యా. మాకు కంటి నిండా నిద్ర దయచేయండి. అంధకార క్రియలను లయపరచండి. దొంగలను, శత్రువులను, మాకు హాని కలిగించే పరిస్థితులను, నిద్రలేమి, పీడకలల సమస్యలను అన్నిటి నుంచి మమ్మల్ని ఈ రాత్రంతను భద్రపరచమని, కంటి నిండా సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని, అయినా మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి ఉదయాన్నే మీ ముఖ దర్శనం చేసుకుని మిమ్మల్ని స్తుతించే అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.